హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. నేను ఈరోజైతే మా నాన్నమ్మ స్టైల్లో పచ్చికాయలు వంకాయ కర్రీ ఎలా చేయాలో నేను చెప్తానండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. మనమైతే వంకాయలను అయితే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, కట్ చేసుకొని. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే పైనుండి అయితే సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోండి. తొందరగా 2 మినిట్స్లో మగ్గిపోతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకొని కొంచెం కలిపేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోండి. అవి కూడా కలుపుకొని చూడండి, ఇలా కలిపేసుకోండి. మంట సిమ్లో పెట్టి మూత పెట్టి దానిపైన వాటర్ అయితే వేసుకోండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి ఒక్కసారి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మగ్గిపోయిందో. మనం ఊరికి కలపకుండా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఆ కుక్ చేసుకున్న తర్వాత మనం ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోండి. సేమ్ మళ్ళీ అలానే పెట్టేసుకోండి. తర్వాత అయితే తీసుకొని కొత్తిమీర అయితే చల్లుకోండి ఫ్రెండ్స్. మంచిగా ఉడికిపోతుంది, ఆ ఆవిరితోటే ఉడికిపోతుందని వంకాయ అనేది. చూడండి, అంతేనండి. వంకాయ పచ్చికాయల టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ మరి.